కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలలు అయిపోతున్నా ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వలేదు. ఆ మధ్యన ఏదో స్పౌస్ పెన్షన్లు ఇస్తామని అది ఆపేశారు. అంటే భర్త చనిపోతే భార్యకి పెన్షన్ ఇస్తామన్నారు, అది ఆగిపోయింది. ఇటు అనేక మంది ఎమ్మెల్యేలు అదే కంప్లైంట్ చేస్తున్నారు. జనం దగ్గరికి మీరు వెళ్ళమంటున్నారు, ఎవరు వెళ్ళినా సరే పెన్షన్ ఇప్పించమని అడుగుతున్నారు, ఇప్పించలేకపోతున్నాం, మా చేతుల్లో లేకపోతే ఎలా అని. దీంతో ప్రతి జిల్లాకి 200 కొత్త పింఛన్లు మంజూరు చేస్తారట. ఇన్ఛార్జి మంత్రి కలెక్టర్లకి ఎంపిక చేసేందుకు అనుమతిస్తారట. ఈ మేరకు 2 రోజుల్లో ఉత్తర్వులు ఇవ్వబోతున్నారంటూ ప్రజాశక్తి ఒకటి ప్రొజెక్ట్ చేసింది. అదే నిజమైతే అంతకంటే అమాయకత్వం ఉండదు. మొత్తం ఒక జిల్లాకి సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు చూస్తే 200 అంటే కనీసం 20 పెన్షన్లు. అంటే ఇక అది కూడా అధికార పక్షం వాళ్ళల్లో మళ్ళీ జనసేనకి ఇవ్వాలా, బీజేపీకి ఇవ్వాలా, తెలుగుదేశానికి ఇవ్వాలా. ఒక్కొక్క నియోజకవర్గానికి కనీసం 1000 నుంచి 3000 మంది దాకా ఉంటారు పెన్షన్ అర్హులు. 2024 నుంచి ఇప్పటిదాకా 60 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు. వాళ్ళకి ఇప్పించకపోతే ఒక వ్యతిరేకత. అయితే ప్రభుత్వం ఏమనుకుంటుందంటే ఇప్పుడు అట్లాగా అప్పుడు 200 ఇచ్చి చివరిలో ఎలక్షన్స్ ముందు 3 నెలల ముందు 4 నెలల ముందు క్రిందట ట్రిప్ ఇచ్చారు 2019కి ముందు, అలాగే ఇద్దాం అనుకుంటున్నట్టు కనబడుతుంది.